హాయ్ గైస్, నా పేరు రోహిత్ అండ్ మీరు చూస్తున్నారు మొబైల్ జడ్జ్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే మన స్మార్ట్ ఫోన్లో మనకి ఉపయోగపడే ఫీచర్స్ ఏంటి, అవి ఉంటేనే మనం ఆ ఫోన్ కొనుక్కోవాలి, అవి లేకుండా అనవసరమైన ఫీచర్స్ కోసం మన ఫోన్ అనేది డబ్బులు ఖర్చు పెట్టి తీసుకోకూడదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్మార్ట్ ఫోన్లో మనకి కావాల్సిన ఫీచర్ ఏంటి అన్నది మనం చూసుకుంటే, ఫస్ట్ స్మార్ట్ ఫోన్కి ప్రాసెసర్ అనేది హార్ట్ లాంటిది. సో ప్రాసెసర్ ఎంత మంచిదైతే ఫోన్ అంత బాగా పనిచేస్తుంది. సో ఈ ప్రాసెసర్ బాగా పనిచేయాలంటే దాంతోపాటు సాఫ్ట్వేర్ అనమాట. సో మనం ఈ రెండు టాపిక్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాసెసర్, మ్యాక్సిమం మనం మంచి ప్రాసెసర్ ఎలా తీసుకోవాలి అంటే, మీరు ఒక 15,000 బడ్జెట్లోపు అయితే మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ కన్నా మీడియాటెక్ ప్రాసెసర్స్ బాగుంటాయని నేను చెప్తాను. అదే 15,000 కన్నా లేదా 20,000 కన్నా ఎక్కువలో మీరు చూసుకున్నట్టయితే మీరు మీడియాటెక్ ప్రాసెసర్ తీసుకునే కన్నా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకుంటే మంచిదన్నమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ లేదా మీడియాటెక్, ఈ రెండింటి మధ్య నేను వీడియో చేశాను. ఆ లింక్ యొక్క డిస్క్రిప్షన్ మీకు ఇక్కడ ఉంటుంది. సాఫ్ట్వేర్, మీ ఫోన్లో సాఫ్ట్వేర్ ఎంత బాగా ఉంటే అంత బాగా మీకు ఉపయోగపడుతుంది. సాఫ్ట్వేర్ వల్ల ఎక్కువ బ్యాటరీ డ్రైన్ అవ్వడం, సాఫ్ట్వేర్లో అనవసరమైన ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దానివల్ల ఏంటంటే బ్యాటరీ డ్రైన్ జరుగుతుంది, ఛార్జింగ్ సరిగ్గా కాయదు. సో ఈ ఫీచర్స్ అన్నీ మన సాఫ్ట్వేర్ ద్వారా వస్తాయన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ అనేది మనం మంచి సాఫ్ట్వేర్ ఉన్న ఫోన్ కొనుక్కుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్లో మనం చూసుకున్నట్టయితే OnePlus మంచి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. OnePlus తర్వాత శాంసంగ్ మంచి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. శాంసంగ్ తర్వాత రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే రియల్మీ చాలా మంచి సాఫ్ట్వేర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, రియల్మీ UI. సో నాకు తెలిసిన మటుకు ఇవి చాలా బెస్ట్. మీరు చూసుకున్నట్టయితే డైరెక్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఉన్న ఫోన్స్ ఉంటాయి, లైక్ మీ సిరీస్, మీ A1, మీ A2, మీ A3, ఇవన్నీ స్టాక్ ఆండ్రాయిడ్ అనమాట. ఇప్పుడు నేను మీ A3 అయితే ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఇప్పటికే 3-4 అప్డేట్లు వచ్చాయి. 3-4 అప్డేట్లు ఫెయిల్యూర్ వచ్చింది, ఈవెన్ ఫోన్ కూడా బ్రిక్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే నేను మీ A3 ప్రిఫర్ చేయను. బట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటే మీకు ఇంకా పవర్ సేవింగ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫస్ట్ మనం ప్రాసెసర్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్నాం. చెప్పాను కదా, 15,000 లోపు అయితే మీరు మీడియాటెక్ ప్రాసెసర్స్ చూస్ చేసుకోండి, చాలా బాగుంటాయి. అదే 15,000 ప్లస్ లేదా 20,000 ప్లస్ అంటే ఎక్కువ తీసుకోవాలనుకుంటే మీరు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వెళ్ళండి. చాలా మంచి ప్రాసెసర్స్ దొరుకుతాయి స్నాప్డ్రాగన్లో, ఆ రేంజ్లో. అదే సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్టయితే మీకు 20,000 లోపు మీరు ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే అందులో మీకు OnePlus ఆక్సిజన్ అయితే దొరకదు. శాంసంగ్ ఫోన్స్ దొరుకుతాయి మంచి సాఫ్ట్వేర్తోని, ఇంకా రియల్మీ ఫోన్స్ దొరుకుతాయి మంచి సాఫ్ట్వేర్తోని. రెడ్మీలో మీ సిరీస్, మీ A1, మీ A2, మీ A3 ఇవన్నీ మంచి సాఫ్ట్వేర్తో దొరుకుతాయి. ఈవెన్ పోకో F1 లేదా పోకో X2, ఇవన్నీ పోకో లాంచర్ ఆ సాఫ్ట్వేర్ బాగానే ఉంది, యాడ్స్ అయ్యి లేకుండా ప్రస్తుతానికి బాగానే ఉంది. సో అవి మీరు ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే కెమెరా మంచి కెమెరా ఉండాలి. మంచి కెమెరా అంటే ఎలా చెప్పగలం, మన కెమెరాలో ఇప్పుడు 4 కెమెరాలు ఉంటే అది మంచి కెమెరా అయిపోదు. 48 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్ ఉంటే అది మంచి కెమెరా అయిపోదు. ఆ కెమెరా నుండి వచ్చే ఫొటోస్ బాగున్నాయా లేదా అన్నది మనం చూసుకోవాలి ఫస్ట్ థింగ్. అలా చూసుకోవాలంటే మనకు తెలియాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆ కెమెరాలో మనకు ఉపయోగపడే సెన్సార్స్ ఏంటి. ఇప్పుడు 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది, అది సోనీ సెన్సారా శాంసంగ్ సెన్సార్ అన్నది మనం తెలుసుకోవాలి. లేదా ఆ రెండాటిని మెన్షన్ చేయకపోతే ఆ సెన్సార్ ఒక వేస్ట్ సెన్సార్ అని మనం చెప్పొచ్చు క్లియర్గా. ఇప్పుడు శాంసంగ్ GW2 సెన్సార్స్ అని చెప్పి రెడ్మీ నోట్ 9 అండ్ రెడ్మీ నోట్ 9 ప్రోలో ఇస్తున్నాడు. రెడ్మీ నోట్ 9 ప్రో అండ్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, ఈ నేమ్స్ అనేవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అవి వదిలేండి. సో ఇందులో శాంసంగ్ GW2 48 మెగాపిక్సెల్ సెన్సార్స్ ఇస్తున్నాడు. ఆ సెన్సార్స్ చాలా బాగున్నాయి. అదే ప్రైస్ రేంజ్కి మీకు పోకోలో చూసుకుంటే సోనీ IMX686 సెన్సార్స్ ఇస్తున్నాడు. సో ఈ సెన్సార్స్ ఏంటంటే ఆ GW2 సెన్సార్స్ శాంసంగ్ కన్నా సోనీ సెన్సార్స్ ఎప్పుడు బాగుంటాయి. ఇప్పుడు మీరు ఫోన్లో కెమెరా సెన్సార్స్ శాంసంగ్ సెన్సార్స్ కన్నా సోనీ సెన్సార్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. సెన్సార్స్ పరంగా చూసుకుంటే మోస్ట్లీ సోనీ సెన్సార్స్ తీసుకోండి. ఇంకా 4 కెమెరా సెటప్స్ వస్తున్నాయి కదా, అందులో డెప్త్ సెన్సార్ అనేది ఒక యూజ్లెస్ థింగ్ అనే చెప్పాలి. ఆ డెప్త్ సెన్సార్ బదులు ఆల్టర్నేటివ్గా 4 వచ్చాయి అనుకోండి. ఒకటి ప్రైమరీ సెన్సార్, ఇంకొకటి వైడ్ యాంగిల్, ఇంకొకటి టెలిఫోటో, ఇంకొకటి మ్యాక్రో, ఇలా వస్తే తీసుకోండి. కానీ అంతేగాని మీరు ఆ డెప్త్ సెన్సార్ ఉన్నది తీసుకునే బదులు మీరు మ్యాక్రో సెన్సార్ కానీ టెలిఫోటో లెన్స్ కానీ ఉంటే తీసుకోవచ్చు. ఆ డెప్త్ సెన్సార్ అనేది వన్ ఆఫ్ ద వేస్ట్ సెన్సార్ అని చెప్పొచ్చు. మన ఫ్రంట్ కెమెరాకి డెప్త్ సెన్సార్ లేకపోయినా పోర్ట్రేట్ మోడ్స్ వస్తాయి కదా, అలాగే బ్యాక్ సెన్సార్స్ కూడా డెప్త్ సెన్సార్ లేకపోయినా పోర్ట్రేట్ మోడ్స్ బాగానే వస్తాయి. సో డెప్త్ సెన్సార్ కోసం మీరు ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో డెప్త్ సెన్సార్ లేకపోయినా పర్లేదు, కానీ
ఈ టెలిఫోటో కానీ మ్యాక్రో లెన్స్ కానీ ఉండేటట్టు చూసుకోండి మీరు ఫోన్ కొనేటప్పుడు. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ వైడ్ యాంగిల్ కెమెరా ఇప్పుడు మోస్ట్ కామన్ ఫీచర్ అయిపోయింది. ప్రైమరీ సెన్సార్తో పాటు వైడ్ యాంగిల్ కెమెరా ఉండాలి కంపల్సరీ. అలా ఉంటేనే ఫోన్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి బ్యాటరీ కెపాసిటీ. ఈ స్మార్ట్ ఫోన్స్లో బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉండాలి? ఇప్పుడు కామన్ ఏంటంటే ప్రతి స్మార్ట్ ఫోన్కి, చిన్న స్మార్ట్ ఫోన్ అంటే 10,000 లోపు స్మార్ట్ ఫోన్ నుండి 50,000, 60,000, ₹1,00,000 స్మార్ట్ ఫోన్ వరకు 4000 mAh mAh బ్యాటరీ అనేది కామన్ అయిపోయింది. సో 4000 mAh కన్నా తక్కువ ఉన్న బ్యాటరీ తీసుకోకండి. మీరు ఒక ఫోన్ కొన్నారంటే మినిమం 4000 మినిమమే చూసుకోండి. మినిమం 4000 ఉండేటట్టు చూసుకోండి. 4000 కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి. ఓకే, 4000 mAh బ్యాటరీ అనేది కంపల్సరీ. ఓకే, అది ఉండేటట్టు చూసుకోండి. అది ఏ కంపెనీ అన్నా అవనండి, 4000 mAh ఉన్న బ్యాటరీ తీసుకుంటే మీకు బ్యాటరీ లైఫ్ అనేది ఒక కంటిన్యూస్గా బ్యాటరీ బ్యాకప్ 1 డే వస్తుంది అనమాట నార్మల్ యూసేజ్గా. సో కంపల్సరీ అది ప్రిఫర్ చేయండి. 4000 కన్నా తక్కువ ఉన్న తీసుకోవచ్చు, దానివల్ల మీకు డబ్బులు వేస్ట్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసరికి డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి డిస్ప్లేస్లో, స్మార్ట్ ఫోన్ డిస్ప్లేస్లో బెస్ట్ డిస్ప్లే ఏదన్నా ఉంది అంటే అది AMOLED డిస్ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ AMOLED డిస్ప్లేస్ అనేవి ఏంటంటే OLED డిస్ప్లేస్కి ఇంకా అప్డేటెడ్ వర్షన్స్ అనమాట. సో OLED డిస్ప్లే అనేది బేసిక్. ఓలెడ్ని అప్డేట్ చేస్తే AMOLEDని ఇంకా అప్గ్రేడ్ చేస్తే సూపర్ AMOLEDని ఇంకా అప్గ్రేడ్ చేస్తే ఫ్లూయిడ్ AMOLED లేదా లిక్విడ్ AMOLED డిస్ప్లేస్ అని చెప్పి కొత్తగా వస్తున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ AMOLED డిస్ప్లేస్ అనమాట. సో అన్నీ ఇంచుమించు ఒకలాగా ఉంటాయి, కానీ సూపర్ AMOLED అన్నిటికన్నా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ డిస్ప్లే క్వాలిటీ కానీ, ఆ క్రిస్పీ కలర్స్ కానీ, ఆ పంచీ డిస్ప్లే కానీ చాలా బాగుంటుంది. సో మీరు ఒక ఫోన్ కొనాలి అనుకుంటే అది బడ్జెట్ సెగ్మెంట్లో ఒక 15K లోపు లేదా 20K లోపు మీకు ఒక AMOLED డిస్ప్లే దొరుకుతుందంటే మీరు AMOLED డిస్ప్లే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే దానివల్ల బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు ఎక్కువ వస్తుంది. AMOLED డిస్ప్లేస్ వల్ల పవర్ కన్సప్షన్ తక్కువ ఉంటుంది, దానివల్ల మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మనం చూసినట్టయితే ఈ 90 Hz రిఫ్రెష్ రేట్ లేదా 120 Hz రిఫ్రెష్ రేట్ ఇవన్నీ వస్తున్నాయి IPS LCD డిస్ప్లేస్లో. మీరు ఒకవేళ ఫోన్ తీసుకోవాలనుకుంటే బడ్జెట్లో నాకు రిఫ్రెష్ రేట్ కావాలనుకున్న ఫోన్ ఏదైనా ఉంది అనుకుంటే, సో మీరేం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఆ 90 Hz రిఫ్రెష్ రేట్ లేదా 120 Hz రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉంటుందో అందులో బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ, IPS డిస్ప్లే క్వాలిటీ ఏదైతే బెస్ట్ ఉంటుందో అది తీసుకోండి. హైయర్ రిఫ్రెష్ రేట్ ఉన్నది తీసుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు Realme 6 మనం చూసుకున్నాం, 13,000 లోపు 90 Hz రిఫ్రెష్ రేట్ IPS LCD. ఆ ప్రైస్ రేంజ్లో అంతకన్నా మంచి డిస్ప్లే ఏది రావట్లేదు. సో మీరు ఆ డిస్ప్లే మీరు తీసుకోండి, అది బాగుంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నాం, సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నాం, ఇంకా కెమెరా సెన్సార్స్ గురించి మాట్లాడుకున్నాం, బ్యాటరీ గురించి మాట్లాడుకున్నాం, డిస్ప్లే గురించి మాట్లాడుకున్నాం. ఇంకో 6th విషయం ఏంటంటే మన ఫోన్లో ర్యామ్ ఇంకా స్టోరేజ్ ఎంత ఉండాలి. ఈ ర్యామ్ స్టోరేజ్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను 4GB ర్యామ్ ఉన్నది తీసుకోవాలా, బేసిక్ మోడల్ తక్కువ రేట్కి వస్తుంది, లేదా 6GB తీసుకోవాలా, లేదా 8GB తీసుకోవాలా, లేదా 12GB తీసుకోవాలా అన్న ఫీలింగ్లో ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫోన్కి కామన్గా చెప్పాలంటే 4GB అనేది సరిపోతుంది. మనం చేసే మ్యాక్సిమం ప్రాసెస్కి 4GB సరిపోతుంది. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు రీసెంట్ యాప్స్ క్లియర్ చేసేస్తాం కాబట్టి. మీలో రీసెంట్ యాప్స్ క్లియర్ చేయని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? చాలా రేర్. ప్రతి ఒక్కరు ఆ పని అయిపోగానే ఆ యాప్ని క్లియర్ చేసేస్తారు. సో మనలాంటి వాళ్ళ కోసం ఏంటంటే 4GB వేరియంట్ అనేది సరిపోతుంది కామన్గా. బట్ ఇప్పుడు వస్తున్న గేమ్స్ కానీ ఇంకా ఫ్యూచర్లో రాబోయే గేమ్స్ కానీ మీరు ఫోన్ తీసుకున్నారంటే అట్లీస్ట్ 3 years వాడతారు. సో ఈ 3 yearsలో రాబోయే గేమ్స్ కానీ ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ యాప్స్ కానీ యాప్ యూజెస్కి కానీ మన ర్యామ్ అనేది ఎక్కువ ఉంటేనే మంచిది. సో నేనేం చెప్తానంటే అటు 4 కాదు ఇటు 8 కాదు, మినిమం 6 అనేది ప్రిఫర్ చేయండి. 8 అన్నా మనకి ఎక్కువే. ఒక విధంగా చెప్పాలంటే అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టద్దు. మీకు నిజంగా 8GB యూజ్ ఉందంటేనే ఖర్చు పెట్టండి. ఇంకా 12GB అయితే నేను అసలు తీసుకోవద్దనే చెప్తాను, దానివల్ల మనకి యూజే లేదు. 12GB ర్యామ్ ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్స్లో యూజ్ అయితే లేదు. మనం షామీతో కానీ రియల్మీతో కానీ చూసుకున్నట్టయితే షామీ ఎక్కువగా 6GB 664 128 అలా రిలీజ్ చేస్తుంది. నేను 64GB అనేది బేసిక్ అని చెప్పొచ్చు. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది తక్కువ వాడుకోం, అంటే ఫోన్లో ఫోటోలు వీడియోలు తక్కువ తీసుకొని గేమ్స్ పరంగా చిన్న చిన్న యూసేజ్ పరంగా ఉన్న వాళ్ళు అయితే 64GB ప్రిఫర్ చేయొచ్చు. లేదు మేము ఫొటోస్ వీడియోస్ ఎక్కువ తీస్తాం, కంటెంట్ ఎక్కువ డౌన్లోడ్ చేసుకుంటాం, మూవీస్ ఇవన్నీ ఉంచుతాం ఫోన్లో అనుకుంటే మాత్రం మీరు 128 ప్రిఫర్ చేయండి. 128 స్టోరేజ్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. బెస్ట్ ప్రిఫర్ చేయండి. 128 వేరియంట్ ఏదైతే ఉంటుందో అది మీరు ప్రిఫర్ చేయండి. అది మీకు స్టోరేజ్ పరంగా ఉపయోగపడుతుంది, ర్యామ్ పరంగా కూడా ఉపయోగపడుతుంది. ఏ ఫోన్ అన్నా 128 అనేది మనకి ఎనఫ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫీచర్కి వెళ్దాం. ఈ నెక్స్ట్ ఫీచర్ అనేది ఏంటంటే
ఎందుకంటే చాలామంది ఈ ముందున్న ఫీచర్స్ అన్నీ చూస్తారు కానీ ఛార్జింగ్లు చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ శాంసంగ్ ఇంకా షామీ ఫోన్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు షామీలో కొత్తగా లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 9 ప్రో చూసుకుంటే ఆ నోట్ 9 ప్రోలో ఆడు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నాడు. అంతెందుకు నోట్ 8 ప్రోలో కూడా అదే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నాడు. 5020 mAh బ్యాటరీ ఇచ్చి దానికి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే అది ఎక్కడానికి అట్లీస్ట్ 2 hours పడుతుంది. ఎస్, సీరియస్లీ 2 hours. సో ఈ 2 hours ఛార్జింగ్ అనేది బేసికల్గా స్లో ఛార్జింగ్ అనే చెప్పాలి. ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అన్ని అడ్వాన్స్ వచ్చేసాయి. అదే ప్రైస్ రేంజ్కి మీకు రియల్మీ చూసుకున్నట్టయితే 30 watts లేదా వివో అది చూసుకున్నట్టయితే 22.5 సూపర్ బుక్ ఛార్జ్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న ఫోన్స్ తీసుకోండి, అది మీకు బాగా సేవ్ అవుతుంది. ఈవెన్ మీ బ్యాటరీ 4000 mAh బ్యాటరీ ఉంటే దానికి ఫాస్ట్ ఛార్జింగ్ తోడైతే మీకు పర్ఫెక్ట్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. చూసుకొని అలా కొనుక్కోండి. ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నది అట్లీస్ట్ 20 watts లేదా 20 watts ప్లస్ ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ ఏమైనా ఉంటే అవి తీసుకోండి, అవి చాలా బాగా పనిచేస్తాయి. ఓకే గైస్, ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనే చెప్పాలి. బిల్డ్ క్వాలిటీ అనేది ఎలా ఉండాలి అంటే మనం సింపుల్గా చెప్తాను నేను. గ్లాస్ బాడీ అంటే గ్లాస్ శాండ్విచ్ అంటారు. ఈవెన్ ఫ్రంట్ ఫేసింగ్ అంటే మన డిస్ప్లే కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో రావాలి. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్తో వస్తే అది ప్రీమియం లుక్ అంటారు. కానీ సో మీకు ఫోన్ కింద పడినా అంత బేగా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ప్లాస్టిక్ బ్యాక్ ఉన్న ఫోన్స్ తీసుకుంటే కింద పడినా అంత బేగా డ్యామేజ్ అవ్వవు. సో దాని స్టెబిలిటీ అండ్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ప్లాస్టిక్ బ్యాక్ అంటే పాలీకార్బోనేట్ బ్యాక్ అని చెప్పి వస్తుంది. కామన్గా మీరు చూసుకున్నట్టయితే రీసెంట్గా సామ్సంగ్ ఫోన్స్ చూసుకుంటే సామ్సంగ్ M31 కానీ సామ్సంగ్ M30 సిరీస్ సిరీస్ అన్ని ప్లాస్టిక్ బ్యాక్తో వస్తాయి అన్నమాట. ఈవెన్ A51 సామ్సంగ్ A51 కూడా ప్లాస్టిక్ బ్యాక్తో వస్తుంది. ఈ ప్లాస్టిక్ బ్యాక్తో వచ్చినాయన్నీ లుక్ పరంగా అలా పాలీకార్బోనేట్ డిజైన్ అనేది చాలా నీట్గా ఇంచుమించు గ్లాస్ లాగే ప్రీమియం లుక్లా కనబడుతుంది. మీకు ఎటువంటి డిఫరెన్స్ తెలీదు ఆల్మోస్ట్. సో నేనేం చెప్తానంటే ఫ్రంట్ డిస్ప్లే పరంగా మీరు చూసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఇప్పుడు బేసిక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉండాలి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ప్లాస్టిక్ బ్లాక్ తీసుకోవచ్చు. అదే మీరు హయ్యర్ ప్రైస్ రేంజ్ ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు చూసుకున్నట్టయితే హువావి లాంటి కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే సిరామిక్ తీసుకొచ్చి ఆ సిరామిక్ బ్యాగ్స్ అనేవి చాలా హై క్వాలిటీ అన్నమాట. డిసిపేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఫోన్ వేడెక్కకుండా ఇలా ఉంటుంది. సో మీరు బెటర్ హై రేంజ్కి వెళ్ళేటప్పుడు సిరామిక్ బ్యాగ్స్ ఉన్న ఫోన్స్ మీరు తీసుకోవచ్చు. లేదా ఒప్పో Find X2 మీరు చూసుకున్నట్టయితే అందులో లెదర్ బ్యాక్ ఇచ్చాడు, ఆరెంజ్ కలర్ మ్యాట్లో ఇచ్చి లెదర్ బ్యాక్ ఇచ్చాడు. ఆ ఫోన్ అయితే లుక్ పరంగా కానీ ప్రీమియంగా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. సో మీరు ఆ లెదర్ ప్రిఫర్ చేయొచ్చు, సిరామిక్ ప్రిఫర్ చేయొచ్చు. నా పరంగా నేను చెప్పాల్సింది ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే నేనైతే ప్లాస్టిక్ బ్యాక్ ఉండి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అంటే ఫ్రంట్ ఏదైతే మ్యాక్సిమం స్ట్రెంత్ ఉన్న గ్లాస్ ఉంటుందో గొరిల్లా గ్లాస్ 5 కానీ గొరిల్లా గ్లాస్ 6 కానీ ఈ ఉన్నాయి నేను తీసుకుంటాను. బ్యాక్ అయితే మాత్రం ప్లాస్టిక్ బ్యాక్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ప్లాస్టిక్ బ్యాక్ అనేది ఎక్కడన్నా కింద పడినా కూడా అంత డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో మీరు కూడా అదే ప్రిఫర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మీకు నచ్చినట్టయితే నా వీడియోని దయచేసి షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ ఇంకా బోల్డ్ అని చేస్తాను. సో దీనివల్ల ఏంటంటే చాలామంది యూజర్స్ ఎవరైతే కొనుక్కునే వాళ్ళు ఉంటారో స్మార్ట్ ఫోన్స్ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని వీలైతే షేర్ చేయండి. మోస్ట్లీ నేనేం చెప్తానంటే యూత్ అయితే అందరికీ తెలుస్తుంది. యూత్లో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం ఈ టెక్నాలజీని ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈ విషయం తెలుస్తుంటుంది. కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో షాప్ ఇప్పుడు సపోజ్ మొబైల్ షాప్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆఫ్లైన్ మొబైల్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ పాపం మోసపోతుంటారు. వాళ్ళకి ఏ ఫోన్ తీసుకోవాలో తెలియదు. ఎవరైతే అమ్మేవాళ్ళు ఉంటారో అమ్మేవాళ్ళు ఏ ఫోన్ బాగుందని చెప్తే ఆ ఫోన్ తీసేసుకుంటూ ఉంటారు. ఇది మీకు తెలిసిందే. సో ఇలాంటి వీడియోస్ కనుక మీరు షేర్ చేసినట్టయితే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ నేను ఇంకా పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.